ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. వివేకానంద పిఏ కృష్ణారెడ్డి 2022లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డితో పాటు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఆయన ఫిర్యాదుతో అప్పటి పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీనిపై తాజాగా పోలీస్ విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను విచారించారు. న్యాయవాదుల సమక్షంలో కృష్ణారెడ్డి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రైవేట్ కేసుకు సంబంధించి ప్రతి విషయాన్ని వివరణ ఇచ్చానని మాజీ ఎంపీ వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి తెలిపారు. పులివెందులలో ఆయన మాట్లాడుతూ 2023లో మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్ లపై దాఖలు చేసిన ప్రైవేట్ కేసుకు సంబంధించి పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, సిఐ జీవన్ గంగానాథ్ బాబు పోలీసులు విచారించారన్నారు. ఈరోజు డిఎస్పీ గారు మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేశారు కదా, సునీత, నరేడి రాజశేఖర్ అండ్ రామ్ సింగ్ సార్ పైన, దానిపైన మళ్ళీ మేము విచారానికి వస్తాం కృష్ణ అంటే ఆల్వేస్ వెల్కమ్ సార్, చెప్పాను రండి అని చెప్పాను. దాని మీదట ఈరోజు మార్నింగ్ 7 గంటలకు వస్తామని చెప్పారు. 7 గంటలకు ఇంట్లో వచ్చారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పాను. సంతృప్తికరంగా థ్యాంక్స్ కృష్ణారెడ్డి అని చెప్పేసి వెళ్ళిపోయాను. నరెడ్డి రాజశేఖర రెడ్డి, నరెడ్డి సునీత,